తెలుసు మతోన్మాదులు బాగా పెట్టలేకపోతున్నారు. అటు హైందవ సమాజంలో కానీ ఇటు క్రైస్తవేతర ఏ సమాజం అయినా సరే వాళ్ళ పేర్లు కూడా మీకు పరిచయం, నేను ఎవరి గురించి ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. ఇటు ఇస్లాం సమాజంలో కానీ ఈరోజు క్రైస్తవేతర సమాజానికి సిలువ శిక్ష అనగానే ఒక వెర్రితనంగా మారిపోయిందండి. ఆ మధ్య అంటున్నాడు ఎవడెవడో, ఈ క్రైస్తవ్యం ఎంత చిన్న లాజిక్ మిస్ అయిపోతారంటే ఆడెవడో చచ్చిపోవడం ఏంటి, 2000 ఏళ్ల క్రిందట ఆయన ఎవడో చచ్చిపోయాడట, ఆయన చచ్చిపోతానట ఇక్కడ నేను చేసిన పాపం పోతాట. ఇది ఎక్కడ వింత, ఇది ఎక్కడ విచిత్రం? అట్టపోతే ఎవడు చేసింది ఆడే అనుభవించాలి కదా, ఎవరి కర్మను ఆడే అనుభవించాలి కదా, ఎవరి పాప శిక్షణ ఆడే భరించాలి కదా. నేనేదో పాపం చేయటం ఏంటి, నాకంటే ముందే ఎవడో ఒక ఆయన పుట్టేయటం ఏంటి, ఆయన చచ్చిపోవటం ఏంటి, ఆయన నేను నమ్మితే నేను ఇప్పుడు చేసిన పాపం ఇప్పుడు పోవటం ఏంటి? ఇది ఎక్కడ వింత, ఇది ఎక్కడ విడ్డూరం, ఇది ఎక్కడ మూర్ఖత్వం? క్రైస్తవ్యం అంత మూర్ఖత్వం అని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థం కాల. అందుకని అపోస్తలుడైన పౌలు కూడా క్రైస్తవ్యాన్ని మూర్ఖత్వం ఇప్పుడే కాదండి, ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నారు. ఎందుకు అనుకున్నారంటే వాళ్ళకి దేవుని శక్తి అర్థం కాల. ఒకసారి చదవండి, కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవగలరు. క్రీస్తును గూర్చిన వార్త నశించుచున్న వారికి వాళ్ళకి ఎర్రిగా ఉంటది, ఎర్రిగా ఉంటది. వాళ్ళకి శవ్వేంద్ర, చచ్చిపోవటం ఏందిరా, లేకపోవటం ఏందిరా, అది నమ్మితే మీ పరలోకం వెళ్ళటం ఏందిరా, వాడికి ఎర్రిగా ఉంటుంది. దానికి ఇప్పుడు కాదు, బైబిల్ ఎప్పుడో చెప్పేసింది ఈ మాట బైబిల్ ఎప్పుడో చెప్పేసింది. అరే మీకు ఎర్రిగానే ఉండింది లేరా, మీకు అంతే ఉండింది లేరా, మీకు వెర్రితనముగాను ఇంకా గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. పైన ఆలోచించినోడికి అది వెర్రితనంగానే కనపడితే ఆయన ఎవరో చచ్చిపోతే మనకు రక్షణ రావటం